పుదుచ్చేరి, అస్సాం, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో బీజేపీ పార్టీ ఘన విజయం సాధించడంతో రుద్రూర్ మండల కేంద్రంలోని శ్రీ ఛత్రపతి శివాజీ మహారాజ్ చౌక్ వద్ద బీజేపీ పార్టీ శ్రేణులు సోమవారం రాత్రి స్వీట్లు పంచుతూ టపాకాయలు పేల్చి విజయోత్సవ సంబరాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో బాన్సువాడ నియోజకవర్గ బీజేపీ నాయకులు ఎన్ఆర్ఐ కోనేరు శశాంక్, జిల్లా కౌన్సిల్ మెంబర్ ప్రశాంత్ గౌడ్, పార్టీ మండల అధ్యక్షులు ఆలపాటి హరికృష్ణ, కటికేర్ రామరాజ్, పార్వతీ మురళి, యముల గజేందర్, కృష్ణంరాజు, కళ్యాణి, బెజగం వెంకటేష్, బోజగొండ అనిల్, గాయక్వాడ్ అనిల్, సతీష్ గౌడ్, పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. నరేంద్ర మోదీ గారి నాయకత్వం, నరేంద్ర మోదీ గారి నాయకత్వం, నరేంద్ర మోదీ గారి నాయకత్వం, భారతీయ జనతా పార్టీ. 5 రాష్ట్రాల్లోని అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ 3 రాష్ట్రాలు అఖండ విజయం సాధించింది. అందులో మరీ ముఖ్యంగా పశ్చిమ బెంగాల్లో ఏదైతే విజయం సాధించిందో ఇది మా ప్రియతమ నాయకుడు జనతా పార్టీని స్థాపించినటువంటి శ్యామప్రసాద్ ముఖర్జీ గారు ఒక మాట చెప్పింది, ఎప్పుడు దాకైతే పశ్చిమ బెంగాల్లో భారతీయ జనతా పార్టీ విజయం సాధించదో అప్పటి వరకు కూడా భారతీయ జనతా పార్టీ సంపూర్ణంగా ఒక రాజకీయ పార్టీగా ఆవిర్భవించినట్టు లెక్క పశ్చిమ బెంగాల్లో గెలిచిన రోజే ఒక రాజకీయ పార్టీగా పరిపూర్ణంగా విజయం సాధించినట్టు చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. ఈ రోజు ఆ విజయం అఖండ విజయం సాధించడం ద్వారా ఈ రోజు భారతీయ జనతా పార్టీ ప్రపంచంలోనే ఒక పెద్ద రాజకీయ పార్టీగా ఇలా ఆవిర్భవించడం జరిగింది. కాబట్టి మేము ఇక్కడ అంగరంగ వైభవంగా సంబరాలు చేసుకుంటా ఉన్నాము. దేశమంతా కూడా హిందువులు, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరూ కూడా సంబరాలు చేసుకుంటా ఉన్నారు. ధన్యవాదాలు. జై శ్రీరామ్. అందరికీ ఈరోజు దేశంలో పశ్చిమ బెంగాల్లో భారతీయ జనతా పార్టీ పశ్చిమ బెంగాల్లో గెలిచినటువంటి విజయాన్ని సంబరాలు చేసుకోవడం జరుగుతుంది. రుద్రూర్ మండల కేంద్రంలో బీజేపీ నాయకులతో కలిసి ఈ విజయంతో అసలు దేశంలో బీజేపీ పార్టీ విజయం మామూలు విజయం కాదు. ఇక్కడి నుంచి స్టార్ట్ అయింది. ఇక ప్రతి స్టేట్ లో, దేశంలో ప్రతి స్టేట్ లో కూడా ఇక్కడి నుంచి ఖచ్చితంగా బీజేపీ జరగబోతుంది. రేపు 10వ తారీఖున వస్తున్నారు హైదరాబాద్, తెలంగాణలో మోదీ గారు వస్తున్నారు. గత 2.5 సంవత్సరాలకు ఖచ్చితంగా ఈసారి వెస్ట్ బెంగాల్ ఘన విజయం తెలంగాణలో భారతీయ జనతా పార్టీ మోదీజీ నాయకత్వంలో సాధిస్తున్నాం. భారత్ మాతాకి జై. బీజేపీ